మోపుల్రెడ్డి రమణారెడ్డి గారు ఒక ఆధిపత్యాన్ని చెక్ పెట్టాలంటే పరిటాల రవీంద్రనే ఒక ప్రత్యామ్నాయం రావాలి. ఈ జిల్లాలో అరాచక శక్తులు కూడా విజృంభిస్తున్నాయి, దౌర్జన్యాలు పెచ్చిమీరిపోతున్నాయి. ఈ తరుణంలో పరిటాల రవీంద్ర అట్లా నాయకుడు వస్తేనే సరిగా ధీటుగా నిలబడగలుగుతాం. తెలుగుదేశం పార్టీ అన్ని రకాల అండగా ఉంటుందని ఒక కల్పిస్తాం జనానికి, ఒక ఏది ధైర్యాన్ని దింపుతుందనే ఉద్దేశంతోనే ఆ రోజు ఆయన్ని తీసుకురావడం. పరిటాల రవీంద్ర గారు దౌర్జన్యాలు చేయలేదంటారా? దౌర్జన్యాలు అంటే ఏ విధంగా? అంటే పెత్తందారులను వాళ్ళ చేసే అరాచకాలని ఎదిరించాడు. వాళ్ళు ఎక్కువ అరాచకాలు చేశాడు, అరాచకాలు అణచివేశాక వచ్చాడు. అప్పుడు ఆనాడు కాంట్రాక్ట్ పనులు చేయాలన్నా అప్పట్లో భయపడేవారు, రైల్వే టెండర్స్ కానీ ఇంకో దాంట్లో పాల్గొనాలన్నా భయపడేవారు. ఎక్కడ కూడా గుంతకల్లో కానీ జిల్లాలో ఏ పని ఆయన ఎక్కడా పోయేసి ఆ వాపండి మీరు టెండర్లు వేయద్దని చెప్పలేదు. చాలా మంది టెండర్లు వేసుకున్నారు. టెండర్లో ఈ రోజు ఉంది, ఆ రోజు ఉంది. టెండర్ల సంస్కృతి ఎట్లుంది మీ అందరికీ తెలుసు. అప్పట్లోనే పోతుల సురేష్ అంటే ఆర్ఓసి రీఆర్గనైజేషన్ కమిటీ ద్వారా పోతుల సురేష్ ద్వారా చాలా మందిని కూడా అంతమొందించారన్న ఉంది అప్పట్లో. అంటే మీరు ఎలా? నేను వాస్తవంగా చెప్తున్నా, నాకు ఎలాంటి విషయాలు అట్లాంటివి నేను ఏ రోజు కూడా ఎక్కడ నాకు ఏవి తెలియవు. నాకు యాక్చువల్గా సురేష్ వరకు తెలుసు, అంటే మిగతా నాకు ఏం చేస్తున్నారు ఏమి అని అలాంటి విషయాలు నా దగ్గర ఏమి లేవు. నాకు అసలు నేనేం చెప్పినా పాలిటిక్స్ మాత్రమే పరిమితం అంతే. మీకు తెలుసు, నేను రాజకీయాల్లో మాత్రం రాజకీయంలోనే ఉన్నాను, రాజకీయ భాషే మాట్లాడాను, రాజకీయ సంబంధాలే ఉన్నాయి. నాటక రంగంలో మీకు ఏమైనా ప్రవేశం ఉందంట? నాకెక్కడ సినిమా మాత్రం సినిమా రంగంలో ఉంది. శ్రీరాములయ్య సినిమాలో ఎస్పీగా చేశాను. అంటే అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఒక్కసారిగా ఎస్పీగా ఫీల్ అయ్యారు? ఏదో ఒక సినిమాలో ఒక నటించాలని ఒక కోరికతోనే తపంతోనే ఆ రోజు ఎస్పీగా మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు? చాలా మంది నా కోరిక మేరకే ఆయన అది చేశాడు. నేను ఎస్పీగా అయితే బాగుంటాను, నాకు అది కావాలంటే ఎస్ తమ్ముడు అని ఇచ్చాడు. ఇంతకుముందు మీకు ఏమైనా డ్రీమ్ ఉండిందా? డ్రీమ్ కాదు, సినిమాలో ఏదో కనపడాలని ఒక ఉత్సాహం ఉంది. కనిపించడానికి ఎస్పీ రోలే ఎంచుకున్నారు అంతే. నా కోరిక కదా. నేను కూడా డిగ్రీ చదివేటప్పుడు యాక్చువల్గా పోలీస్ ఒక ఎస్ఐ కావాలా అట్లా ఒక యాంగ్జైటీ ఉండేది. కానీ తర్వాత రాజకీయంలో స్పీడ్గా పెరిగిపోయింది. అనూహ్య పరిణామాల మధ్య నేను రాజకీయాల్లోకి రావడం, స్పీడ్గా రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం. ఒకసారి లా చేద్దాం అనుకున్న డిగ్రీ అయిన తర్వాత లా చేసేదానికి అవకాశమే రాలేదు. ఈ పాలిటిక్స్లోకి యాక్టివ్ పాలిటిక్స్ అయిపోయిన తర్వాత అది మర్చిపోయినాం. తర్వాత మా నాన్న కనీసం బీఈడీ చేసేసి ఒక టీచర్గా స్థిరపడ్డాను. నో, ఇంకా నేను ఈ రాజకీయాల్లోనే ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను విలేజ్లో, ఇంక ఉద్యోగం పోనని చెప్పేసి అట్లా వచ్చాను. 2004లో రాష్ట్రంలో టీడీపీ పరిపాలన అయిపోయి కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే పరిటాల రవీంద్ర గారికి ప్రాణహాని ఉందనేది ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా అప్పట్లో తెలిసింది. అప్పట్లోనే అందరూ కూడా తలాకొక దిక్కులు వెళ్ళిపోయారు. అంటే పరిటాల రవీంద్ర గారికి థ్రెట్ ఉందని తెలిసినా కూడా మీరేమైనా గైడ్ చేయలేదు? ఎక్కడ అండర్ గ్రౌండ్ వెళ్ళిపోండి అని కానీ ఎక్కడికి వెళ్ళమని ఏమో గైడ్ చేయలేదు? వాస్తవంగా అయితే ఆ రోజుల్లో అందరూ గైడ్ చేశారు, చాలామంది కూడా చేశారు. థ్రెట్ అనేది ఉంది. అదేవిధంగా ఒక ఎన్నిక జరిగింది 2005లో 2000 జిల్లా పరిషత్ ఎన్నిక జరిగింది ఒకటి సోమందేపల్లి, మీకు తెలుసు. ఏది 2004 జనరల్ ఎలక్షన్స్ తర్వాత సోమందేపల్లిలో అశ్వత్ నారాయణ అనేతని మర్డర్ చేశారు. మర్డర్ చేసిన నేపథ్యంలో ఒక ఎన్నిక వస్తే ఆ రోజే చెప్పాడు, నాకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, జనవరి 26వ తారీఖు టార్గెట్ పెట్టారు నాకు, కాబట్టి మీరంతా కూడా నువ్వే ఆడ ఉండి నడిపించే ఎలక్షన్స్ అంటే నేనే ఆ రోజు అక్కడ ఎలక్షన్ ఏజెంట్గా, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా నిలబడి ఆ జెడ్పీ మెంబర్ ఎలక్షన్ కూడా నా దూరంలో నేను నడిచింది. అండర్ గ్రౌండ్కి వెళ్ళలేకపోయారు అప్పుడు? అది చెప్తాను. అదే ఆ విధంగా వచ్చినా కూడా ఆయన ఏమంటే మొండి. ఆయన కూడా నేనేమైనా పోతే నన్ను కూడా పిరికివాడు అనుకుంటారేమో, పారిపోయినాడు అనుకుంటారేమో అనే ఒక దీంతోనే ఆగిపోయాడు తప్ప ఇంకోటి కారణాలు కాదు. చెప్పారు కొంతమంది నువ్వు బయటికి ఒక 1 year బయటికి వెళ్ళు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అయితే మేము కాలువ శ్రీనివాసం మేము కూడా చెప్పొచ్చాం ఆ రోజు. మేము మాటల సందర్భంలో నువ్వు కూడా బయటికి పోతే బాగుంటుందని ఒక 1 month 2 months బిఫోర్. రవీంద్ర తర్వాత మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు జిల్లాలో పార్టీ పరంగా కానీ ప్రత్యక్ష? మేము కూడా రాజశేఖర్ రెడ్డి అంటేనే అందరికీ భయం ఉండేది. అయితే మేము ధైర్యంగానే మేము పార్టీ నిలబెట్టుకున్నాం. తర్వాత కాలక్రమేణా మేము కూడా ధర్నాలు చేయడము, ప్రభుత్వం మీద పోరాటాలు చేయడము అందరూ యునైట్గా చేశాం. ఆ రోజుల్లో కూడా ఉండే లీడర్స్లోనే ఆ రోజు హనుమంతరావు చౌదరి అయితేనేమి, తర్వాత కాలు శ్రీనివాస్ అయితేనే, మేమైతేనేమి, ఇంక జిల్లా లీడర్లు అంతా ఉన్నారు కదా.